హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా. మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇంట్లో పిల్లల్ని పెద్దల్ని మెస్మరైజ్ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా 1/2 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు పక్కన మనం కార్న్ స్టార్చ్ని ఒక 2 స్పూన్స్, అలాగే ఇది జిఎంఎస్ పౌడర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి, లేకపోతే సూపర్ మార్కెట్స్లో ఉంటుంది. అది 2 స్పూన్స్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకుంటూ బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే కనుక కార్న్ స్టార్చ్ కానీ అలాగే జిఎంఎస్ పౌడర్ కానీ బాగా మిక్స్ అవుతుంది. బాయిల్ అవుతున్న మిల్క్లో ఈ జిఎంఎస్ కార్న్ స్టార్చ్ మిక్స్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా కూడా మనం వెయిట్ చేయకూడదండి, లేకపోతే కనుక కార్న్ స్టార్చ్ యాడ్ చేసాం కాబట్టి అది ఉండలు కట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా కలుపుతూ ఉండాలన్నమాట. కొద్దిగా చిక్కపడుతుండగా మనకి షుగర్ ఎంతైతే అవసరమో మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారే వరకు, తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ముందుగా తీసుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోర్స్గా మిక్సీ కనుక తిప్పితే కనుక మనకి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ ఇలాగా టెక్స్చర్ అనేది ఇలా వస్తుందండి. దాన్ని ఒక 8 కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసి ఒక 6 to 7 అవర్స్ కనుక మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే కనుక మనకి ఒక 50% ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇది ఓపెన్ చేస్తూ వస్తే కనుక ఒక కుల్ఫీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇప్పుడే తినేయచ్చా అంటే కొంచెం వెయిట్ చేయాలండి ఖచ్చితంగా. దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ స్మూత్ పేస్ట్ కింద మనం మిక్సీ పడితే కనుక గుల్లగా నొరగ కింద వస్తుందండి. కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎత్తి పెట్టుకున్నాం కదా, దానిలో మనం ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఇలా పేస్ట్ కింద చేస్తే కనుక చూసారా ఐస్ క్రీమ్ చూసారా చాలా స్మూతీగా మనం ఇప్పుడే తినేయచ్చు అన్నట్టుగా ఉంటుంది. కానీ దీన్ని కొంచెం వెయిట్ చేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 అవర్స్ పెడితే కనుక ఐస్ క్రీమ్ అనేది చల్లగా మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. నిజంగా అండి, ట్రస్ట్ మీ, చెప్తే నమ్మరు కానీ మీరు ఒకసారి ప్రిపేర్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది. చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అనేది మనం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా 100% హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక్క మెసేజ్ చేసి పెట్టండి. మన వీడియోస్ కనుక నచ్చితే కనుక మీ వాల్యుబుల్ సపోర్ట్ని సబ్స్క్రైబ్ ద్వారా కానీ షేర్ ద్వారా కానీ అలాగే లైక్ చేసి కానీ మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందించండి. ఇంకేం రెసిపీస్ నా స్టైల్లో కావాలో కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.